గత పీడిత ప్రభుత్వం పోయి కూటమి పాలన ప్రారంభమై ఏడాది గడిచింది. ఈ ఏడాదిలో ఏం జరిగింది అని ఒకసారి తరిచి చూస్తే ఆంధ్ర రాష్ట్ర పరిపాలనలో ఎన్నో అంశాలు తెర మీదకొస్తున్నాయి. 2019-24 మధ్యలో గడిచిన పాలన పీడకలగా, కూటమి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది అనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. అయితే గడిచిన సంవత్సర కాలంలో ప్రజలకు ఏం మంచి జరిగింది, జరగాల్సిన కార్యక్రమాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అమరావతి రాజధాని కేంద్రంగా 2024 జూన్ 12న కూటమి పాలన మొదలైంది. దీంతో గత పీడిత పాలనలో ఉన్న గుంతల రోడ్లు మాయమయ్యాయి. ఉద్యోగులకు 1వ తారీఖు రాకముందే ఖాతాల్లో జీతాలు పడుతున్నాయి. పెన్షనర్లకు 1వ తేదీ ఉదయాన్నే డబ్బులు పంపిణీ చేస్తుంది ప్రభుత్వం. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరిన పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించింది కూటమి ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పూర్తి స్థాయిలో నిర్మాణాలు జరిపి ఆగిపోయిన ప్రాజెక్టులను మళ్లీ గాడిలో పెడుతుంది కూటమి ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే వందల ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ అమ్ముల పొదిలో అమరవుతున్నాయి అనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. కూటమి ప్రభుత్వ పాలన గురించి అడిగితే పై అంశాలన్నీ ఏకరువు పెట్టి ఇది చాలాదా రాష్ట్రంలో జరుగుతున్న కూటమి పాలన గురించి ఇంకా చెప్పాలంటే అని ప్రజలు చేస్తున్న చర్చ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతను మరింత పెంచుతుంది. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మిగతా రాష్ట్రాలు కూడా మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలి అన్న స్థాయిలో పథకాల అమలు జరుగుతున్న తీరు రాష్ట్ర ప్రజలను సంతోషాల డోలికలో ముంచుతున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే గత పాలనలో ఏపీలో జరిగిన రాక్షస పాలన నుంచి కూటమి ప్రభుత్వం ప్రజలను విముక్తి చేసిందని ప్రజల నుంచి వినిపిస్తున్న మాట. గడిచిన పాలన అలాంటిదని, ఇప్పటి పాలన ప్రజారంజక పాలనని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పాత పాలన చీకటి రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పుకునేవారు. మాట్లాడే హక్కు లేదు, ప్రశాంతంగా జీవించే పరిస్థితి లేదు, రాజధాని నిర్మాణాలు లేవు, పెరిగిపోతున్న విద్యుత్ బిల్లులు, ఆకాశాన్ని తాకే నిత్యావసర ధరలు, ఇవి గత పీడిత పాలనలో జరిగిన అరాచకం. నకిలీ మద్యం, ఇసుక కొరత, తుప్పుపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు, కొట్టుకుపోతున్న ప్రాజెక్టు గేట్లు లాంటి దారుణాలతో 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వ పాలన సాగిందని. అయితే జూన్ 12, 2024న కొత్త కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ ప్రజల ఆశలు చిగురించాయని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పాలన సాగిందని అంటున్నారు ప్రజలు. గతంలో తమ కాళ్ల కింద గుంతలమయంగా మారిన రోడ్లు ఒక్కొక్కటిగా గుంతలు మాయమై కొత్త రహదారులుగా మారడం ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించిందట. ఒక్క రాష్ట్ర రహదారులే కాదు, రాష్ట్రంలో ప్రధానంగా నిలిచిపోయిన జాతీయ రహదారులు, పోలవరం లాంటి ప్రాజెక్టులు, ఎయిర్పోర్ట్లు, షిప్పింగ్ పోర్ట్లు, ఇలా ఒకటేంటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో అద్భుతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తుందని, అదేవిధంగా గడిచిన ఏడాది కాలంగా జరుగుతున్న పాలన భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ తలరాతను మార్చేస్తుందని అనేది ప్రజలు చేస్తున్న కామెంట్. అయితే పాలనాపరంగా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ కూటమి పార్టీలు ప్రజలకు మేలు చేస్తున్నప్పటికీ ఎందుకనో తెలుగు తమ్ముళ్లలో అసహనం మాత్రమే కనిపిస్తూనే ఉంది. తమకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ ఇచ్చే ప్రయారిటీ ఇప్పుడు ఇవ్వడం లేదనేది తెలుగు తమ్ముళ్ల వాదన. అయితే ప్రభుత్వం, పార్టీ రెండు కళ్లుగా చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు చేస్తున్న మంచితో పాటు తమ్ముళ్లను కూడా ఒక కంట కనిపెట్టాలి అనేది పార్టీలో వినిపిస్తున్న మాట.